ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలి దీనికి. క్యాబేజీ అండి, వరిపిండి, కార్న్ఫ్లోర్, ఆనియన్స్, కొత్తిమీర, కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పల్లీలు, మసాలా పొడి, శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం పేస్ట్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ కారం వేద్దామండి, ఒక స్పూన్ చాలు. ఓకే, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఓకే, అల్లం పేస్ట్, పల్లీలు కూడా వేసుకుంటాను. కొంచెం టేస్టీగా ఉంటాయండి పల్లీలు. కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, కొంచెం ఇది మసాలా పొడి అండి. ఓకే, కొంచెం జీలకర్ర, కరివేపాకు ఎక్కువ వేసాను, కరివేపాకు, తర్వాత వరిపిండి అండి. ఓకే, ఒక 2 స్పూన్లు చాలు. తగినంత సాల్ట్, ఒకసారి మిక్స్ చేసుకుంటాను. అన్నీ కలుస్తాయి కదా. లాస్ట్ క్యాబేజీ. ఓకే, సో ఏమేమి పకోడీస్ చేస్తూ ఉంటారు? క్యాబేజీ పకోడీ చేస్తాను. మా ఇంట్లో క్యాబేజీ తినరండి పిల్లలు. ఇలా పకోడీ చేస్తే నా వరకు కూడా ఉంచరు. ఇంకా అన్ని వెరైటీలు. పెసరట్లు కూర తెలుసండి, పెసరట్ల పులుసు, అది చేస్తుంటాను. పెసరట్టు పులుసు. పులుసు ఎలా చేస్తారండి? పెసలు నానబెట్టుకుంటామండి, అందులో మనం వేస్తాం కదా. అవి ఏం చేయాలంటే చిన్న చిన్న వేసుకోవాలండి. పెసరట్లు వేసుకుని మనం పులుసులు ఎలా పెట్టుకుంటామండి, అన్ని రకాలు వేసి ఇందులో కొంచెం వాటర్ పోస్తాం. ఓకే, అన్నీ వేసుకుని మనం కలిపేసుకుని పెసరట్టు ఎలా వేసేస్తాం అలాగే చిన్న చిన్న వేయాలి. ఓకే, పులుసుకి ఏ ముక్కలు కావాలో అన్నీ వేసేసండి అందులో. ఓకే, వేసేసుకుని అది మసలేక ఈ పెసరట్లు వేసుకుని అందులో వేసేది. లాస్ట్ మసాలా పొడి అవన్నీ యాజ్ టీజ్గా అన్నీ వేయడం. ఎప్పుడు వినలేదండి పెసరట్టు పులుసు గురించి. ఈసారి సార్ వచ్చాక చేస్తాను. మన అభిరుచిలో వచ్చి చేస్తాం. ఇది రారండే షో చేస్తామండి. బాగుంటుందండి అది కూడా. పుణుకులు పులుసు, పెసరట్టు ఇవన్నీ మా అమ్మగారు చేసేవారు. అలా అలవాటు అయింది మాకు. నైస్ నైస్. లాస్ట్లో కొత్తిమీర. ఓకే, ఇది స్నాక్స్ కింద బాగుంటుంది కండి, రైస్లో కూడా బాగుంటుంది, అన్నంలో కూడా వేడివేడి అన్నంలో. మిరపకాయ బజ్జీలు ఇవి ఎక్కువ అలా చేసుకుని తినేయడమే ఎవరు లేనప్పుడు. ఆయిల్ వేడైతే కొంచెం కొంచెం వేసేసి ఈ యాంకరింగ్ బాగుంటుందండి, చూస్తుంటాం. థ్యాంక్ యూ అలాట్ రాజు గారు. మీరు రాజుగారిని పిలిస్తే మా నాన్నగారు పిలిచినట్టు అయింది. రాజు అంటారు. రాజు అని పిలుస్తారా? మా వారు అలాగే పిలుస్తారు. మా ఇంట్లో నాకు ఒక అక్క ఉంది రాజక్క అని. సో అక్క కూడా, సో అక్కని కూడా రాజు అక్క, అందరూ రాజు రాజు అని పిలుస్తారు. సో నాకు ఎక్కువ అలవాటు. ఓకే అండి. అలా మా చెల్లి కూడా పిలుస్తుంది రాజక్క అని. దూరం నుంచి ఉన్న వాళ్ళకి ఏంటి రాధిక అని ఉంటుంది. లేదు రాజక్క రాజక్క. మా సిస్టర్స్ అందరు చూస్తారు. హాయ్ అని చెప్పండి అందరికి. రాజీ గారి సిస్టర్స్ అందరికి కూడా హాయ్ అండి. అండ్ ఆల్సో నమస్తే టు యూ ఆల్. మీకు కూడా మంచి మంచి వంటలు వచ్చినట్టయితే ప్లీజ్ డూ కమ్ హియర్, పార్టిసిపేట్. మీ వంటలు అందరికీ తెలియజేయండి. వేసేసుకోవచ్చండి. సో ఎవరికి బాగా ఫేవరెట్ ఇంట్లో ఈ క్యాబేజీ పకోడాస్ అంటే? మా చిన్నపాప బాగా తింటాడు. అవును, వాడు తిని స్కూల్కి పట్టుకెళ్తాడు. ఇలాంటి స్నాక్స్ అన్ని స్కూల్కి పట్టుకెళ్తాడు. టీచర్స్ అందరూ షేర్ చేసుకుని తింటారు. వాళ్ళు అదే అంటారు, క్యాబేజీ పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ ఇవి అన్నప్పుడు ఇంకా పట్టుకెళ్తుంటారు. ఇవి ఇష్టం మాట. క్యాబేజీ తెచ్చానంటే అవ్వదండి.
బయట బండి పైన దొరికే గోబీ మంచూరియా లాగా కనిపిస్తుంది. అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, క్యాబేజ్ పకోడాస్ రెడీ అయిపోయినాయి వేడివేడిగా చక్కగా. అండ్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరందరూ ఒకసారి తయారీ విధానాన్ని చూసారు. క్యాబేజీ పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ ముక్కలు, శనగపిండి, వరిపిండి, కార్న్ ఫ్లోర్, కారం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేరుశనగ పప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియా పొడి, జీలకర్ర. క్యాబేజీ పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, వేరుశనగ పప్పు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, మసాలా పొడి, జీలకర్ర, కరివేపాకు, వరిపిండి, ఉప్పు, క్యాబేజ్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి కొత్తిమీరలో వేసి నూనెలో పకోడీలాగా వేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేయాలి. అంతే, క్యాబేజ్ పకోడీ రెడీ.